హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు సెబీ నిన్న ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది ఫ్రెండ్స్, ఆల్గో ట్రేడింగ్ గురించి. సో ఈ సర్క్యులర్ వచ్చేసరికి మెయిన్లీ రిటైల్ ట్రేడర్స్ అంటే మనలాంటి ట్రేడర్స్ కూడా నెక్స్ట్ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ చేసుకోవచ్చు అని ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. సో ఇన్ ఫ్యూచర్స్లో ఆల్గో ట్రేడింగ్ లేదా ఆటోమేటిక్ ట్రేడింగ్ ఇంపార్టెన్స్ అనేది మనకి సెబీ గుర్తించింది. అది రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఫ్యూచర్స్లో కూడా ఇన్ ఫ్యూచర్ మార్కెట్లో మాన్యువల్ ట్రేడింగ్ బదులు ఆటోమేషన్ ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగే ఎక్కువ అవ్వబోతుంది. ఒకసారి నిన్న సర్క్యులర్ సెబీ ఏం రిలీజ్ చేసిందో ఒకసారి చూద్దాం. సో ఒకసారి చూస్తా ఫ్రెండ్స్, ఇక్కడ ఫెబ్ 4 అంటే నిన్నటి రోజున 2025 సర్క్యులర్ సేఫర్ పార్టిసిపేషన్ ఆఫ్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఇన్ ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ అంటే ఆటోమేటిక్ ట్రేడింగ్ ఆర్ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆల్గోరిథమిక్ ట్రేడింగ్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఒక సర్క్యులర్ ఉద్దేశం ఏముందంటే మనకి ఇప్పటి నుంచి రిటైల్ ట్రేడర్స్ కూడా సేఫ్గా మనకి ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఏ విధంగా అంటే మనంతకు మనం ఆ రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే మీరైనా ఉండొచ్చు, నేనైనా ఉండొచ్చు, ఆ రెగ్యులర్గా మాన్యువల్ ట్రేడింగ్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ చేసుకోవచ్చు అని ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. సో ఇక్కడ వచ్చేసరికి మెయిన్లీ మనకి ఈ మేజర్ ఇంట్లో మనకి ఏం చెప్తుందంటే బ్రోకర్ షెల్, ఇక్కడ బ్రోకర్స్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. ఎన్సూర్ దట్ దే హ్యావ్ సిస్టమ్ అండ్ ప్రొడ్యూసర్ ఇన్ ప్లేస్ టు డిటెక్ట్, ఐడెంటిఫై, కేటగరైజ్ ఆల్ ఆర్డర్స్ అబౌవ్ ద స్పెసిఫైడ్ థ్రెషోల్డ్ ఆన్ ఆల్గో, not permit open APIs and allow access only through unique vendor client specific API key and static IP whitelisted by broker to ensure identification traceable algo provider and end user. సో ఇది వచ్చేసరికి మనకి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ ఇవన్నీ ఉంది కదా, ఇది ట్రేట్రాన్ ఒక బెస్ట్ ఆల్గో ప్లాట్ఫామ్ కదా ఇండియాలో. సో దీనికి ఎగ్జాంపుల్ మీ బ్రోకర్ అంటే మీ బ్రోకర్ ఏదైనా అప్స్టాక్ అయినా ఉండొచ్చు, ఎంజిల్ వన్ సంబంధించి రిలయన్స్ బ్లూ. సో బ్రోకర్స్కి ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తుంది. మీరు క్లియర్గా ఒక ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీ ఏదైనా ఉండొచ్చు, దానికి ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇవ్వండి. సో దానికి ఒక క్లియర్గా అంటే మనకి ఆ స్పెసిఫిక్ ఆల్గో ట్రేడింగ్ సిస్టమ్ నుంచి, ఈ స్పెసిఫిక్ ఆల్గో ట్రేడింగ్ సిస్టమ్ నుంచి మీరు నిఫ్టీ అయినా, బ్యాంక్ నిఫ్టీ అయినా, ఇంకేదైనా స్ట్రాటజీ నుంచి వచ్చే ఆర్డర్ అనేది స్పెసిఫైడ్ ఒక యూనిక్ ఐడి ఉండాలని వాళ్ళు చూపెడుతున్నారు అనమాట. ఉండాలని చెప్తుంది ఇక్కడ సెబీ. సో ఇక్కడ క్లియర్గా మనకు అదే అథెంటికేట్ యాక్సెస్ ఏపీఐ త్రూ 2-factor అథెంటికేషన్. సో సెక్యూరిటీ ఇదంతా చూసుకోవాల్సింది మీరే, బ్రోకర్సే చూసుకోవాలి, ఈ ఎక్స్చేంజ్. సో ఇంకోటి ఏం చెప్పిందంటే ఇక్కడ ఈ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ మీరు సొంతంగా ఏదైనా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకున్నారనుకుందాం. మీరు ఇప్పుడు నేను ఇలా చాలా ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేశాను కదా, నిఫ్టీలో అయినా, బ్యాంక్ నిఫ్టీలో. ఎస్పెషల్లీ ఇది ఈ సర్క్యులర్ వచ్చేసరికి సెబీ అండర్ ఎక్స్చేంజెస్ అంటే మీరు ఎన్ఎస్సి అయినా ఉండొచ్చు, బిఎస్సి అయినా ఉండొచ్చు, ఎంసీఎక్స్ అయినా ఉండొచ్చు. ఎన్ఎస్సిలో వచ్చేసరికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్టాక్ ఆప్షన్స్లో అయినా ఉండొచ్చు. ఎంసీఎక్స్లో వచ్చేసరికి మెయిన్ కమోడిటీ సెగ్మెంట్లో మనకి తెలుసుగా క్రూడ్ ఆయిల్, వీటిలో ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ అయినా. బిఎస్సిలో వచ్చేసరికి సెన్సెక్స్ ఆర్ బ్యాంక్సెక్స్ దీంట్లో అయినా ఉండొచ్చు. అండర్ సెబీ రెగ్యులేటెడ్ ఏజెన్సీస్ ఆర్ అండర్ సెబీ రెగ్యులేటెడ్ ఎక్స్చేంజెస్ అంటే మీరు ఎన్ఎస్సి అయినా, బిఎస్సి అయినా ఆర్ ఎంసీఎక్స్ అయినా ఈ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి. సో మిగతా అదర్ కాదు, ఓన్లీ వీటికి సంబంధించిన సర్క్యులర్ అని చెప్పొచ్చు ఇది. సో వీటికి సంబంధించిన సర్క్యులర్ వచ్చేసరికి మీరు ఏదైనా స్ట్రాటజీస్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో, బిఎస్సిలో క్రియేట్ చేసుకున్న, ఎన్ఎస్సిలో క్రియేట్ చేసుకున్న, ఒకవేళ కమ్యూనిటీ సెగ్మెంట్లో క్రూడ్ ఆయిల్ అయినా, గోల్డ్లో స్ట్రాటజీస్ క్రియేట్ చేసుకున్న, అవన్నీ ఎక్స్చేంజ్ దగ్గర ఇప్పుడు ఎగ్జాంపుల్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అంటే ఎన్ఎస్సిలో, ఎన్ఎఫ్ఓలో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ ఎన్ఎస్సి ఎక్స్చేంజ్ దగ్గర రిజిస్టర్ అయి ఉండాలి. ఆ బాధ్యత తీసుకోవాల్సింది కూడా మనకు బ్రోకర్స్ అని, అంటే మనం బ్రోకర్స్ త్రూ అంటే మనం బ్రోకర్స్ ఇంటిమేట్ చేస్తే ఆ బ్రోకర్స్ మనకు మన స్ట్రాటజీస్ అని అక్కడ మీ దగ్గర మీది ఏదైనా స్ట్రాటజీ ఉండొచ్చు, అది ఎక్స్చేంజ్ దగ్గర రిజిస్టర్ అయి ఉండాలని ఒక సిస్టమ్ తీసుకొస్తుంది. సో అది మీరు ఏదైనా స్ట్రాటజీ ఉండొచ్చు, ఆ స్ట్రాటజీ అనేది మీరు యూజ్ చేసే ముందు అది రిజిస్టర్ అయ్యి ఉండాలి, ఎక్స్చేంజ్ దగ్గర రిజిస్టర్ అయి ఉండాలి. అంటే ఎన్ఎస్సి అని ఉండొచ్చు, బిఎస్సి అని ఉండొచ్చు, ఎంసీఎక్స్, అది ఎక్స్చేంజ్ దగ్గర రిజిస్టర్ ఉండాలని మనకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తుంది అనమాట. ఇంకా క్లియర్ డీటెయిల్ రాలేదు ఫ్రెండ్స్. మార్చ్ 1 తర్వాత ఏప్రిల్లో డీటెయిల్ మనకి కేటగరికలీ డీటెయిల్గా మనకి వాళ్ళు సెటప్ అంటే ప్రొవిజన్ అంతా ఏ విధంగా ఉండాలనేది క్లియర్గా చెప్తారు.
సో ఇప్పటివరకు అయితే మనకి రిటైల్ పార్టిసిపేషన్ గురించి ఏ విధంగా ఉండాలో జస్ట్ బ్రోకర్స్కి అండ్ ఆల్సో ఎక్స్చేంజెస్కి ఒక నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చింది. సో roles of algo providers along with the criteria process of implement of algo provider registration process for algo and circumstance in the approval shall be required. అంటే చెప్పాను కదా మనకి ఎక్స్చేంజ్ దగ్గర మనకి అప్రూవల్ అనేది ఉండాలి. మెజర్స్ టు ఎన్హాన్స్ ద కాన్ఫిడెన్షియల్ ఆఫ్ రిటైల్ ఆల్గో స్ట్రాటజీస్ ఇంక్లూడింగ్ confidentially clauses, non-disclosure agreements, encrypted by submission, etc. Data flow between algo provider, broker and exchange while ensuring the broker remains responsible for compliance with outsourcing guidelines specified by SEBI from time. సో ఇది ఓవరాల్గా మనకి బ్రోకర్ సంస్థలు అంటే మీకు మీ స్టాక్ బ్రోకర్స్ ఉంటాయిగా, మీకు ఏంజిల్ 1 ఉండొచ్చు, ఫైర్స్, ఎలైజ్ బ్లూ ఆర్ ఏదైనా బ్రోకర్స్కి వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఒక సిస్టమ్ సెటప్ చేసుకోమని క్లియర్గా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఆల్గో ట్రేడర్స్కి, రిటైల్ ఇన్వెస్టర్స్కి మీకు ఇప్పుడు మనం యాక్సెస్ ఇస్తున్నాం, దానికంటూ ఒక సిస్టమ్ సెటప్ చేసుకోండి, ఆల్గో ట్రేడర్స్ కానీ ఓ సిస్టమ్ సెట్ చేసుకోండి అని మనకి ఈ బ్రోకర్స్ అన్నిటికీ సెటప్ చేస్తుంది. ప్రజెంట్లీ ఆల్రెడీ అన్ని బ్రోకర్స్ ఇండియాలో ఉన్న అన్ని బ్రోకర్స్ మనం ప్రజెంట్లీ చాలామంది ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ చేస్తున్నారు. ఏంజిల్ అయినా ఉండొచ్చు, ఇలా ఏపీఐ అంటే ట్రేట్రాన్ అనేది ఒక ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇక్కడ మనం బేస్డ్ ఆన్ మన స్ట్రాటజీస్ మీద ఇది మనకి మన బ్రోకర్కి ఆర్డర్స్ పనిచేస్తుంది. బ్రోకర్ వాళ్ళు ఒక ఏపీఐ లింక్ ఇస్తారనమాట. సో ఏపీఐ లింక్ త్రూ మన అకౌంట్లో ఇది ట్రేడ్స్ తీసుకుంటుంది, బై ఆర్ సెల్ ఆర్ స్టాప్ లాస్ ఎవ్రీథింగ్. సో ఆ సెటప్ అనేది ఇప్పుడు వచ్చేసరికి ఆల్రెడీ ఇది జరుగుతుంది, బట్ దీని వచ్చేసరికి ఇంకా మనకి ఒక ఫ్రేమ్లోకి తీసుకొస్తుంది. అంటే క్లియర్గా ఇది ఒక స్పెసిఫిక్ ఆర్డర్ ఆల్గో ట్రేడింగ్ నుంచి వచ్చిందా, మాన్యువల్ ట్రేడింగ్ నుంచి వచ్చిందా, ఏ ఆల్గో ట్రేడింగ్ నుంచి అంటే ఏ స్పెసిఫిక్ స్ట్రాటజీ నుంచి, ఏ ఆల్గో ప్రొవైడర్ నుంచి ఈ ఆర్డర్ వచ్చింది అనేది మెన్షన్ చేయమంటుంది అనమాట. యూనిక్ ఐడి అనేది ఉండాలి ఒక్కొక్క స్ట్రాటజీ, కానీ ఇది మనకి ఎక్స్చేంజ్ చూపెడుతుంది. సో ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు ఒకసారి సెబీ వెబ్సైట్లోకి వెళ్ళి సర్క్యులర్స్ అవుతే మీకు అర్థమవుతుంది. సో ఓవరాల్గా మనకి రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా క్లియర్గా నెక్స్ట్ పార్టిసిపేట్ చేసుకోవచ్చు అని క్లియర్గా ఇక్కడ చూపెడుతుంది. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఈ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్. జనరల్లీ ప్రీవియస్ వచ్చేసరికి మనకి పెద్ద ప్లేయర్స్ అంటే మనకి ఆల్గో ట్రేడింగ్ అనేది చిన్న వాళ్ళకి సంబంధించింది కాదు, ఇది వచ్చేసరికి పెద్ద మార్కెట్లో పెద్ద ప్లేయర్స్ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన ఒక సబ్జెక్ట్ అనమాట. బట్ ప్రస్తుతం కొన్ని 2 to 3 years నుంచి రిటైల్ పార్టిసిపేషన్ అంటే మనలాంటి ట్రేడర్స్ కూడా కొద్దిగా మనకి ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ సైడ్ కన్వర్ట్ అవుతున్నారు. సేమ్ లేదు, మనం మాన్యువల్ ట్రేడింగ్ బదులు బేస్డ్ ఆన్ మనం ఇచ్చే కండిషన్స్ మీద అవి ట్రేడ్స్ తీసుకుంటుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా ఇది చూపెట్టారు. సో నెక్స్ట్ April 1 తర్వాత ఈ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ఈ ఆల్గో ట్రేడింగ్స్ ఇంప్లిమెంటేషన్ ఉంది కదా, ఇది August 1 నుంచి ఎంటైర్ క్లియర్గా ఈ సెటప్స్ తోటి మొత్తం సెటప్ కావాలని బ్రోకర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. బ్రోకర్స్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది అండ్ ఆల్సో ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసే వాళ్ళకి కూడా. అంటే ఇప్పుడు నేను క్రియేట్ చేస్తే నా స్ట్రాటజీస్ కూడా ఏదైనా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి ఎక్స్చేంజ్ దగ్గర రిజిస్టర్ అయి ఉండాలి ఆ స్ట్రాటజీ, ఆర్ మీరైనా క్రియేట్ చేసిన స్ట్రాటజీస్, మీరు ఓన్గా ఒక స్ట్రాటజీ మీ అంతకు మీరు ట్రేడ్ చేయాలనుకున్న ఆ స్ట్రాటజీ వచ్చేసరికి ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉండాలని ఇక్కడ చెప్తుంది. ఇంకా డీటెయిల్గా తెలియదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి అది ఎట్లా ఉంటుంది ఏందనేది మనకి ఏప్రిల్ మంత్లో క్లియర్గా తెలుస్తుంది. ఈ సెటప్ ఇంప్లిమెంటేషన్ అంతా August 1 నుంచి మనకి 2025 August 1 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి రాబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఆల్గో ట్రేడింగ్ సెటప్ గురించి చూడండి. సో ద ఇంప్లిమెంటేషన్ స్టాండర్డ్ షెల్ బి ఫార్ములేటెడ్ బై బ్రోకర్స్ ఇన్ ది స్టాండర్డ్ ఫోరం అండర్ ద స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ కన్సల్టేషన్ విత్ సెబీ. April 1కి క్లియర్గా ఒక కన్సల్టేషన్ పేపర్ అనేది రిలీజ్ చేస్తుంది, అంటే గైడ్లైన్స్ ఎలా ఉండబోతుంది. అండ్ ఆల్సో ద ప్రొవిజన్ ఆఫ్ ది సర్క్యులర్ షెల్ బి అప్లికబుల్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ August 2025, August 01, 2025 నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది ఇది. సో మనకు ఒక ఇంప్లిమెంటేషన్ పేపర్ ఏ విధంగా ఉండాలనేది మనకి April 1కి రిలీజ్ చేస్తుంది. సో ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి August 1 నుంచి ఆ సర్క్యులర్లో ఏమేమి ఉందో ఆ విధంగానే ఇంప్లిమెంట్ చేయాలి బ్రోకర్స్ అయినా యాజ్ వెల్ యాజ్ మనలాంటి ట్రేడర్స్ అయినా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది రీసెంట్గా వచ్చిన మన ఆల్గో ట్రేడింగ్స్. సో ఇది ఓవరాల్గా మనకి ఇప్పుడు ఏంటంటే
ఈ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్ వాళ్ళు మన బ్రోకర్స్ ఏదైనా ఉండొచ్చు ఎల్ఐసి బ్లూ వీళ్ళు. సో మనం ఇక్కడ వచ్చేసరికి ట్రేట్రాన్ ఆల్గో మనకి ఇండియాలో ట్రేట్రాన్ అనేది ఒక బెస్ట్ టాప్ ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్. దాని తర్వాత ఆల్గో బుల్స్ అని, వాంట్ మ్యాన్ అని చాలా వచ్చాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు బ్రోకర్స్తో వాళ్ళకి యూనిక్ ఐడి ఇవ్వాలి. ఒక్కొక్క స్ట్రాటజీకి బ్రోకర్స్తో టైఅప్ అయి ఏపీఐ నుంచి కాకుండా ఇంకో డిఫరెంట్ ఫార్మాట్లో ఏపీఐ త్రూనే కానీ అథెంటికేషన్ ఇదంతా కొద్దిగా సెక్యూర్ అండ్ ఆల్సో ఒక్కొక్క స్ట్రాటజీకి ఒక ఐడెంటిటీ, ఒక ఐడి నెంబర్ ఇవ్వాలన్నట్టు తీసుకొస్తుంది. ఏప్రిల్ 1కి చూసాం కదా. ఏప్రిల్ 1కి క్లియర్గా మనకి ఒక ఇంప్లిమెంటేషన్ పేపర్ అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సో అప్పటి వరకు చూద్దాం. సో ఆగస్ట్ 1 నుంచి ఇది ఇంప్లిమెంట్ కాబోతుంది క్లియర్గా. సో ఇది ఫ్రెండ్స్ మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ గురించి సెబీ తీసుకొస్తున్న న్యూ గైడ్లైన్స్. సో ఫ్రెండ్స్ మనం ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం. ఒకసారి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఇవన్నీ ఫ్రీగా యూజ్ చేసుకోండి. సో ఆగస్టు మనకి ఏప్రిల్ 1 తర్వాత చూద్దాం ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ స్టడీస్ మేము మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం, మీరు ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ సెబీ రూల్స్ ప్రకారం ఇలా ఫ్రీగా ఈ స్టడీస్ రిజిస్టర్ ఏమంటేనే మీకు ఏ విధంగా అంటే మేము క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ మీరు యూజ్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి అనేది ఏప్రిల్ 1 తర్వాత తెలుస్తుంది. సో దానికి గైడ్లైన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇప్పటివరకు అయితే మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, ప్రాక్టీస్ చేయండి. ట్రేట్రాన్ వాళ్ళు పేపర్ ట్రేడ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్టడీస్ అని మేము ప్రాక్టీస్ పర్పస్ మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసుకొని మీకు నచ్చితే రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. బట్ ఏప్రిల్ 1 తర్వాత డిఫరెంట్ ఉంటుంది. సో ఈ ఓన్లీ ఈ సర్క్యులర్ ఓన్లీ చెప్తున్నాను కదా, సెబీ అండర్ ఎక్స్చేంజెస్ అంటే ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంసీఎక్స్. సో అదర్ ఎక్స్చేంజెస్ సంబంధం లేదు. అది కాకుండా ఫ్రెండ్స్ మేము డెల్టా ఎక్స్చేంజ్లో క్రిప్టో కరెన్సీ, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. దాంట్లో కూడా మేము ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. ఇవి వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్, మీకు అందరికి తెలిసి ఉంటుంది, ఇండియన్ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిన సంస్థ. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఇందులో ఓన్లీ క్రిప్టో కరెన్సీస్ అంటే మనకి బిట్ కాయిన్, ఇథేరియం ఇలా. సో వీటిలో ఓన్లీ క్రిప్టో కరెన్సీస్లో ట్రేడింగ్ చేయొచ్చు. సో వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర రిజిస్టర్ ఉన్నామని చెప్తున్నారు. అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ క్రిప్టో కరెన్సీస్. సో ఇందులో మేము క్రిప్టో కరెన్సీ స్టడీస్ కూడా క్రియేట్ చేసాం ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. పేపర్ ట్రేడ్ ఆర్ లైవ్ ఆఫ్లైన్ ఫ్రీగా యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఇవన్నీ ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కాబట్టి మీకు ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో డెల్టా ఎక్స్చేంజ్లో కూడా అకౌంట్ లేకపోతే మీ మెయిల్ ఐడితో ఇక్కడ ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకంటూ నమ్మకం వస్తే మీ అంతకు మీరు ఇంప్లిమెంట్ చేసుకోవాలంటే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్. సో ఇంకోటి ఏంటంటే ఆల్గో ట్రేడింగ్ పర్పస్ ఇక్కడ మీకు ఏంజిల్ 1 5 years ఎల్ఐసి బ్లూ వాల్ వీళ్ళు వచ్చేసరికి మీకు మంత్లీ ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఆల్గో ట్రేడింగ్ చేసుకోవడానికి ఫ్రీగా ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఎటువంటి ఛార్జెస్ తీసుకుంటే మంత్లీ మీకు జీరోది అయితే నియర్లీ 2500 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తున్నారు అదర్ బ్రోకర్స్. బట్ ఏంజిల్ 5 years ఎల్ఐసి బ్లూ వీళ్ళు ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీగా ఆల్గో ట్రేడింగ్ సెటప్ ఆర్ ఫ్రీ ఎటువంటి ఛార్జెస్ లేకుండా ఇస్తున్నారు. సో ఎవరికైనా అకౌంట్ ఉంటే ఆల్రెడీ మీరు వాటితో ట్రై చేసుకుంటా అంటే చేసుకోండి. లేని వాళ్ళు ఉంటే ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీటి త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకొని సెటప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ రేపటి వీడియో దాకా వెళ్దాం. థ్యాంక్ యూ.